మోసాలు ఏడాది పాలనలోనే ప్రజలు తెలుసుకున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఎంపీ అవినాష్ రెడ్డి. కడప నగరంలోని మేడా కన్వెన్షన్ హాల్లో వైసీపీ జిల్లా సమావేశంలో పాల్గొన్న ఎంపీ, జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసమని ప్రజలు తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం కోసమే పుస్తకాన్ని వేసినట్లు తెలిపారు. జగన్ పొగాకు రైతుల పరామర్శ కోసం వెళ్తే డైవర్ట్ పాలిటిక్స్కు తెరలేపారని తెలిపారు. బుక్ లాంచ్ చేయడం జరిగింది జిల్లా స్థాయిలో. ఈ బుక్లో కూలంకుశంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారో ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా విత్ ఫ్యాక్ట్స్, వాస్తవాలతో సహా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ సంవత్సర పాలన ఒక్కసారి చూస్తే కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎల్లో మీడియా మాత్రమే ఉండాలా, ఇంకా ఏ మీడియా ఉండకూడదు అని చెప్పి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే, పొదిలికి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కోసం వస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం వచ్చిన వాళ్ళ మీద మీ కార్యకర్తలను పెట్టి ర్యాలీ ఇచ్చి మళ్ళా రివర్స్ వైసీపీ కార్యకర్తల మీద, రైతుల మీద కేసులు పెట్టించి వాళ్ళనంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి నీ మీడియా ద్వారా నువ్వు చెప్పుకుంటా ఉన్నావంటే ఏ స్థాయికి దిగజారిపోయావో అర్థమవుతా ఉంది. వైఫల్యాలన్నీ కూడా దీంట్లో కళ్ళకు కట్టినట్టుగా ఫోటోతో సహా, ఎవిడెన్స్తో సహా అన్నీ కూడా వివరించడం జరిగింది. చాలా దారుణం. ఈ సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,60,000 కోట్లు అప్పు చేసింది తప్ప ఎవరికీ ఉపయోగపడిన పరిస్థితి కూడా లేదు. మేనిఫెస్టోను గాలికి వదిలేసిన పరిస్థితి. మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఉద్యమించి అడిగితే తల్లికి వందనం అని చెప్పి దాంట్లో తల్లుల్లో 40% 50% ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఎగరగొట్టిన పరిస్థితి. పెన్షన్లు అంతా కూడా పెంచినామని చెప్పేసేసి అన్ని రకాలైన షరతులు పెట్టి దాదాపు ఇప్పటికే 4.5 లక్షల మందికి ఎగరగొట్టి ఇంకా సర్వేలు జరుగుతున్నాయి. మొత్తం 10 లక్షల. కేటీఆర్పై చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.